తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నడిపిస్తుందో ఎవరో మీకు తెలుసా? ఈ వీడియో చూడండి తెలుస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్సీలో కేబినెట్ మంత్రులే కాకుండా తనకి 7 పవర్ఫుల్ అడ్వైజర్ టీమ్ ని కూడా బిల్ చేస్తారని మనలో చాలా తక్కువ మందికి తెలుసు. అందులో మొదటి వన్ గా వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎక్స్-ఎమ్మెల్యే. తను టీడీపీ పార్టీలో తన రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం సీఎం కి పబ్లిక్ కి ఎఫైర్ అడ్వైజర్, అంటే సీఎం కి పబ్లిక్ కి కనెక్షన్ అంతా బాగుందని బిల్డ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. మహమ్మద్ షబ్బీర్ అలీ 1980లో నుంచి రాజకీయాల్లో ఉన్నారు. కామారెడ్డి జిల్లా స్థాయిలో సీనియర్ నాయకుడు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమ సలహాదారుగా ఉన్నారు. ఆయన సంక్షేమం డిజైన్ చేయడంలో నిపుణుడు. హర్ వేణుగోపాల్ సీనియర్ కాంగ్రెస్ నేత. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి ప్రోటోకాల్ మరియు పబ్లిక్ రిడాక్షన్ అడ్వైజర్ గా, అంటే సీఎం కి ప్రోటోకాల్ మరియు మీడియా కమ్యూనికేషన్ హ్యాండిల్ చేయడంలో కీలక పాత్ర. డాక్టర్ మల్లు రవి నాగర్ కర్నూల్ ప్రస్తుత ఎంపీ, టీబీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. కేశవరావు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ తెలంగాణ ఏర్పాటులో ఏపీసీసీకి ప్రెసిడెంట్ గా చేశారు. రాజ్యసభలో లాంగ్ ఇన్నింగ్స్ కంప్లీట్ చేసుకొని పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ లో పనిచేశారు. రేవంత్ రెడ్డి ప్రజా సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి మరియు నీటి పారుదల నిపుణుడు. పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టులో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి. తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్ట్ ఆఫీసర్, సివిల్ సర్వెంట్ మరియు లాజిస్లేటివ్ ఎక్స్పర్ట్. లోక్సభ, ఢిల్లీ అసెంబ్లీ లాంటి వాటిల్లో తెలంగాణ అసెంబ్లీని క్రమబద్ధీకరించారు. వీరి ఆధ్వర్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తారు. ప్రభుత్వానికి ప్రజలకి ఈ 7 మధ్యలో అనుసంధానం ఉంటుంది. థ్యాంక్ యూ.